సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. స్తోత్రములేసా. ఈ సమయం మాకు దయచేసిన దేవానికి స్తోత్రములయ. అందరికీ లేని భాగ్యంని మాకు మా అందరికీ దయచేసిన దేవానికి స్తోత్రములయ. మన తండ్రి దేవ, ఇప్పుడు మేము స్తుతించి ఆరాధించవచ్చిన మా స్తుతుల మీద కేవలం మీరు మాత్రమే ఆశీనులై ఉండండి ఎస్సా. మీ కాపుదలని మీ అగ్ని కంచెని ఈ ప్లేస్ చుట్టూ మీరే వేస్తున్న దేవానికి స్తోత్రములయ. ఈ సర్వీస్ నా తండ్రి దేవ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నా తండ్రి దేవ టెక్నికల్ గ్లిచెస్ అట్లాంటివి ఏవి రాకుండా మీరే హెల్ప్ చేస్తున్నందుకే థ్యాంక్ యూ ఎస్సా. అంకుల్ యుద్ధ వచ్చిన వాక్యంని జ్ఞాపకం చేసుకోండి దేవా. అది మా జీవితాల్లో ఫలించే కృపను మీరే దాయిచేస్తున్న దేవానికి స్తోత్రములయ. అది మంచి నేలను పడిన విత్తనముల వలె మంచి ఫలాల నుంచి చెట్టు వలె మా జీవితాల్లో మంచి ఫలాల నుంచి చెట్టు వలె ఎదిగే కృపను మీరే దాయిచేస్తున్న దేవానికి స్తోత్రములయ. ఈ సర్వీస్ ఆదరణి అంతవరకు మొత్తం మీ చేతిలో అప్పజెప్పుకొంచు నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించుకొంచున్నాము తండ్రి, ఆమేన్. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made.
Hosanna, tu Raja hoga, हे Raja, तेरी महिमा सदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. हालेलुया, हालेलुया. నాదంటూ లోక ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే మనమందే బ్రతుకంతా నీదే, నీదే 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 బ్రతుకంతా నాదంటూ నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే. నాకున్న సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం చెడ్డమా నాదంటూ ఏది లేదయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే పడమా నీదే బ్రతుకంతా నీదే, నీదే 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 బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, ప్రాపించున్న ఈ జనం, నీవనిడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, ప్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. చెప్దామా నోరు తెచ్చి హల్లెలూయా. నీ పిలుపు వలన నేను
నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. చుటకు ఎందరో వేచి ఉన్నాను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహపు నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. చెప్దాం. నశించుటకు ఎందరో వేచి ఉన్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహపు నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తం నన్ను యజమానుడా యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా చెప్దామా. యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా. యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను ఎగసినను. అలలు లేచినను. తుఫాను ఎగసినను. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నన్ను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. 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 సోలిన వేళలలో బలము లేనప్పుడు. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. యెహోవా షాబోత్ నీవే. నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా ఆదరించి మళ్ళీ చేతులెత్తి నా బలమంతా
సర్వస్వము మరి రెండు చేతులెత్తి నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను ఎగిరి పడదామా, అలలు లేచినను తుఫాను కాపాడే దేవుడవయ్యా, కాపాడే దేవుడవయ్యా, ఎన్నడూ మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మరి రెండు చేతులెత్తి నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, చెప్దామా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నోరు తెరిచి పాడదాం. నా ప్రాణము నీవే, నా జీవము యేసయ్యా, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ఎవరు తెరిచి పాడదామా? నీవే నా ప్రాణం, నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం, యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే, అపాయము రాకుండా కాపాడు వాడవు, నీను నేను ఆరాధింతు, అపాయము రాకుండా కాపాడు వాడవు, నీను నేను ఆరాధింతు, నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం నోరు తెరిచి పాడాలి. మరువలేను, నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా, నీవే నా
వందనాలు, నీకు స్తోత్రాలు. నీవే మా ప్రాణం, నీవే మా సర్వం ప్రభువా. నీవే మార్గం, నీవే సత్యం ప్రభువా. ఆ సత్యంలో మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు చెప్తున్నా. ఆ సత్యంలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెప్తున్నా. మరొక్కసారి ఈ సన్నిధిలోకి వస్తూ మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. మనం ఎప్పుడు కూడా ప్రభు అయిన క్రీస్తు రక్తము గురించి 7 ప్రదేశాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చిలకరించబడింది, చిందించబడింది అని మనం వింటూ ఉంటాం. ఆ యేసు ప్రభు 7 సార్లు రక్తము చిందడం వల్ల మనకొచ్చిన మనకొచ్చే ఆశీర్వాదాలని మనం చాలాసార్లు విన్నాం. కానీ ఈరోజు ఆ ప్రభు అయిన క్రీస్తు రక్తం మనము ఎలా పొందుకోవాలి, ఒక రకంగా చెప్పాలంటే హౌ టు అప్లై ద బ్లడ్ అపాన్ యువర్ లైఫ్. ఆ ప్రభు అయిన క్రీస్తు రక్తం మనకి ఏం మేలు చేసింది అనే మాటని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. నేను చాలా ప్రార్థన చేశాను టు టేక్ ఎ డిఫరెంట్ మెసేజ్, కానీ దేవుడు పదే పదే ఈ మెసేజ్ మీద నా దృష్టి వెళ్ళడం జరిగింది. సో అందుకే ఐఎమ్ షేరింగ్ దిస్ మెసేజ్. సో ఎందుకు ప్రభు అయిన క్రీస్తు రక్తం మనల్ని ఆశీర్వాదములకు నడిపిస్తుంది, ప్రభు అయిన క్రీస్తు రక్తం నిన్ను నన్ను దేవుడికి ఎంత దగ్గరగా చేస్తుంది అనే మాటలు విందాం. మొదటి పేతురుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. 1 Peter chapter 1 verse 2 we read like this. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియ. చాలా చూడండి, ఇక్కడ ఒక మాటను చదువుతా ఉన్నాం. ప్రభు అయిన క్రీస్తు రక్తం ఎవరి మీద చిలకరించబడింది అంటే, ఎవరైతే విధేయతలో ఉంటారో వాళ్ళ మీద చిలకరించబడింది. The people who were obedient to God, on those people the blood of Jesus was sprinkled. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మొట్టమొదటిసారి నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఒక మరణదూత వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పింది ఏంటంటే, మీరు ఒక గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం మీ యొక్క ద్వార బంధరాల ముందు ఉంచినప్పుడు, మీ ద్వారం మీద ఆ రక్తము ఉంచినప్పుడు ఆ రక్తము చూసిన ఆ మరణదూత దాటి వెళ్ళిపోతుంది, ఆ కుటుంబానికి ఏ హాని కలగదు అని దేవుడు చెప్పాడు. ఆ మాటని ఇశ్రాయేలు ప్రజలు వెంటనే వాళ్ళు విధేయించారు. సో ఎవరెవరైతే విధేయించారో ఆ గొర్రె పిల్లని వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళ ఇంటి ద్వారం మీద పెట్టారో ఆ మరణదూత ఆ రక్తమును చూసి దాటి వెళ్ళినట్లుగా మనము బైబిల్లో చదువుతున్నాం. ఎందుకు ఆ రక్తము వాళ్ళ మీద పనిచేసింది అంటే, వై ద బ్లడ్ ఆఫ్ జీసస్ వర్క్డ్ ఆన్ దెమ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఒబీడియన్స్. వాళ్ళు దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని మాటని విధేయించారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు ఆ పరిశుద్ధ రక్తములో ఆ రోజు దేవుడు చెప్పిన నియమం ప్రకారంగా వాళ్ళు కాపాడబడారు. ఈరోజు కూడా చాలామంది అడుగుతారు, మనకెందుకు అపాయాలు జరుగుతాయి, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే మాట మనం వింటా ఉన్నాం కదా. ఎస్, మనం పార్షల్గానే అంటే పాక్షికంగానే దేవుని పరిశుద్ధ రక్తం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. ఎందుకంటే మనము విధేయతలోకి రావడం లేదు,
వీఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆ రోజు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు సంపూర్ణంగా విధేయించారు కాబట్టి ఆ యొక్క రక్తము వల్ల, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం వల్ల వాళ్ళు కాపాడబడ్డారు. ఇక్కడ కూడా ఒక మాటను అక్కడ చదువుతున్నాం, ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ద ఒబీడియన్స్ అండ్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే వాళ్ళు విధేయత చూపించారు కాబట్టి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళ మీద పరిశుద్ధ రక్తము, ఆ యొక్క దేవుని యొక్క రక్తము పనిచేస్తుంది అనే మాటను చెప్తా ఉన్నాను. హల్లెలూయా. అండ్ 7 రీజన్స్ వై వీ షుడ్ అప్లై ద బ్లడ్. ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, మీరు డాక్టర్ మెడిసిన్స్ ఇస్తుండొచ్చు, కానీ ఆ మెడిసిన్స్ వేసుకోకపోతే వేస్ట్. అలాగే మీకు ప్రభు అయిన క్రీస్తు రక్తం గురించి తెలిసిండొచ్చు, ప్రభు అయిన క్రీస్తు యొక్క త్యాగము తెలిసిండొచ్చు, కానీ ప్రభు అయిన క్రీస్తు రక్తం నీ జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో నీకు తెలియకపోతే ఆ యొక్క పరిశుద్ధ రక్తం గురించి తెలిసిన అది వ్యర్థమైన మాటని చెప్తా ఉన్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధ రక్తం మనందరినీ ఏం చేసింది అంటే విమోచించింది. ఇట్ హ్యాస్ బ్రాట్ రిడెంప్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ పరిశుద్ధ రక్తము విమోచన దయచేసింది. ఆ విమోచన వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని బైబిల్లో నుంచి వాక్యంలో నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. అండర్లైన్ చేసుకోండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, దేనికి నువ్వు భయపడదు, ఎందుకంటే నీవు విమోచించబడ్డావు. విమోచించబడ్డావు కాబట్టి నీవు నావాడివి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. బికాజ్ వీఆర్ రెడీమ్డ్, వి నో మోర్ బిలాంగ్ టు సేటన్. బికాజ్ వీఆర్ రెడీమ్డ్, వి బిలాంగ్ టు గాడ్. నేను విమోచించబడ్డాం కాబట్టి మనము దేవునికి చెందిన వాళ్ళం. విమోచన అంటే ఏంటంటే దేవుడు మనల్ని వెలనిచ్చి కొనుక్కున్నాడు అని అర్థం. విమోచన మీన్స్ టు రిడీమ్ మీన్స్ టు బై బ్యాక్. విమోచన అంటే దేవుడు నిన్ను ఒక వెలనిచ్చి కొనుక్కున్నాడు అని అర్థం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఒకటి ఎప్పుడు క్రైస్తవుడికి ఒకటి ఉండాలి. అదేంటి అంటే నేను విమోచించబడ్డవాణ్ణి. I am a redeemed person. Because I am a redeemed person, I belong to Christ. Because I am redeemed person, I belong to Christ. హల్లెలూయా. నేను విమోచించబడ్డవాణ్ణి కాబట్టి నేను క్రీస్తుకి చెందినవాణ్ణి కాబట్టి సాతాను క్రియలు కావచ్చు, సాతాను ప్లాన్స్ కావచ్చు, సాతాను యొక్క కుయుక్తులు కావచ్చు, ఏవి నా మీద, నా కుటుంబం మీద పనిచేయవు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు విమోచించబడ్డావు, నీవు నా వాడవు, నీవు నా సొత్తు అన్నాడు. సో ఒకసారి దేవుడి సొత్తు అయిన తర్వాత, ఒకసారి దేవుని ప్రజలమైన తర్వాత, ఒకసారి దేవుని బిడ్డలమైన తర్వాత, దెన్ వీ డోంట్ బిలాంగ్ టు సేటన్. అందుకే అంటాడు సంఖ్యాకాండం 23:23లో, నో విచ్ క్రాఫ్ట్ షల్ వర్క్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా. మంత్ర తంత్ర శక్తులు ఇజ్రాయేలు మీద పని చేయకుండా ఉండునుగాక అనే మాట రాయబడ్డది. ఎందుకు ఆ మాట రాయబడ్డది అంటే నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు. ఎందుకు అంటే నీవు విమోచించబడ్డావు. కీర్తన 107 వచనం చెప్తుంది. Psalm 107 verse 2 says, you are redeemed from the enemy. అప్పటి వరకు మనిషి ఆ యొక్క సాతాను బంధకాల్లో ఉన్నాడు, సాతానికి బందీ అయి ఉన్నాడు. కానీ మనం విమోచించబడ్డాం. ఎక్కడి నుంచి విమోచించబడ్డాం? శత్రువు చేతిలో నుంచి మనము విమోచించబడ్డాం. ఎస్, చదువుదాం. కీర్తన 107 చూద్దాం. యెహోవా విమోచించిన వారు, యెహోవా చేత విమోచించబడ్డవారు
ఆ మాట పలుకుదురుగాక. ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి విరోధుల చేతిలో నుంచి ఆయన విమోచించిన వారు ఆయన విమోచించిన వారు ఈ మాట పలుకుదురుగాక. విరోధి చేతిలో నుంచి నిన్ను ఆయన విమోచించెను. God has redeemed you from the enemy, and let the redeemed of the Lord say so. విమోచించబడ్డ వాళ్ళు ఈ మాట పలుకుదురుగాక. ఏ మాట పలుకుదురుగాక? యెహోవా నా ఆశ్రయము, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, గాఢాంధకార లోయలో ఉన్న ఆయన నన్ను కాపాడును. యెహోవా నా యొక్క విమోచకుడు కాబట్టి ఆయన నన్ను పచ్చిక బయలులోకి నడిపించును. యెహోవా నా విమోచకుడు కాబట్టి ఆయన నన్ను శత్రువుల ముందు ఆ యొక్క భోజనం బల్ల సిద్ధము చేయవాడు. యెహోవా నా విమోచకుడు కాబట్టి ఆయన నా తలను నూనెతో అంటుతాడు. ఆయన అభిషేకిస్తాడు కాబట్టి ఆ అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. లెట్ ద రెడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ సే సో. సో నువ్వు విమోచించబడ్డావు కాబట్టి ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు, ఎస్ నేను విమోచించబడ్డాను. గాఢాంధకార లోయలో ఉన్న దేవుడు నన్ను కాపాడుతాడు, ఎందుకంటే నేను విమోచించబడ్డాను కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. నువ్వు మామూలు వారు కాదు. అండ్ విమోచించబడ్డ వాళ్ళు. వాక్యాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం చెప్తుంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అండర్లైన్ చేసుకోండి సెకండ్ పార్ట్. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చనని. చూడండి ఎలా విమోచించాడు దేవుడు అంటే దాన క్రయధనముగా, యాజ్ ఎ ర్యాన్సమ్. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, యాజ్ ఎ ర్యాన్సమ్ అంటే ఒక వెల. ఆ వెల ఏంటి అంటే ఏ వెల చెల్లించి నిన్ను నన్ను దేవుడు విమోచించా అంటే తన ప్రాణమునిచ్చి నిన్ను విమోచించాడు. He gave his life as a ransom and he has redeemed you. చూడండి, వెండి బంగారాలతో యేసయ్య నిన్ను నన్ను కొనుక్కోలేదు, కానీ తన స్వయ రక్తముతో తన ప్రాణమునిచ్చి, అంటే రక్తము వెళ్ళిపోయిన తర్వాత మనిషి బ్రతికుండడని మనకు తెలుసు. సో ఆయన చివరి బొట్టు రక్తము వరకు నీకోసం నా కోసం కాచి తన ప్రాణమును విడిచిపెట్టి తన ప్రాణమునిచ్చి నిన్ను నన్ను విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు? ఆ సాతాను యొక్క బంధకాల నుంచి విమోచించాడు. అంధకారంలో ఉన్న అప్పటి వరకు అంధకారంలో నుంచి విమోచించి నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను నడిపించాడు. ఎక్కడో అన్యులుగా ఉన్నవారు, ఎక్కడో విగ్రహారాధనలో ఉన్నవాళ్ళు, ఈరోజు దేవుడు వాళ్ళని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి నిన్ను నన్ను నా సొంత ప్రజలు అంటున్నాడు, నా సొత్తు అంటున్నాడు, అది నా పేరు పెట్టిన ప్రజలు అంటున్నాడు, నా గుణాతిశయములను ప్రచురము చేసేవారు అంటున్నాడు. He has transferred you from the darkness to light because he has redeemed you. Hallelujah, hallelujah, hallelujah. అండ్ రెండవ పాయింట్కి నేను వెళ్తాను. రెండవ పాయింట్ ఏంటంటే, మొదటిగా ప్రభు అయిన క్రీస్తు రక్తం నిన్ను నన్ను విమోచించింది. యు వేర్ ఆ మైండ్లో ఎప్పుడు కూడా, ఎస్ యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఏదో నువ్వు మీ అమ్మా నాన్న నడిపిస్తే క్రైస్తవులు కాలేదు, క్రైస్తవ కుటుంబంలో పెరిగితే క్రైస్తవుడు కాలేదు. నువ్వు క్రైస్తవుడు కుటుంబంలో పెరిగిన దేవుడు నీకు ఆ విమోచన ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఆ యొక్క దేవుడి యొక్క నిన్ను విమోచన అనుభవం లేకపోతే నువ్వు నామినల్ క్రిస్టియన్గానే ఉంటావు. రెండవ చాలా ప్రాముఖ్యమైనది, రెండవది ప్రభు అయిన క్రీస్తు రక్తం నిన్ను క్లెన్స్ చేస్తుంది అనే మాటను చదువుతున్నాం. ఇట్ క్లెన్సెస్ యూ. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ యూ. క్లెన్సెస్ యూ అన్న మాటకి, క్లెన్సింగ్ అన్న మాటకి తెలుగులో అర్థం ఏంటంటే ప్రక్షాళన అని అర్థం. ప్రక్షాళన అంటే
ఏదైనా మాలిన్యం నుంచి మనల్ని శుభ్రపరచడమే ప్రక్షాళన అని అర్థం. ప్రక్షాళన అంటే ఏంటంటే ఏదైనా మాలిన్యం నుంచి, ఏదైనా అపవిత్రత నుంచి మనల్ని శుభ్రపరచడమే క్లెన్సింగ్. హల్లెలూయా. చూడండి, దావీదు దేవుడి సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తన 51:7 చూద్దామండి. కీర్తన 51:7 చూద్దాం. ఇక్కడ దావీదు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను పవిత్రుడగున్నట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము. హిసోపు కంటే నేను తెల్లగా నుండుటకు నన్ను కడుగుము. ఏమన్నాడు? Purge me with hyssop, I shall be clean. Wash me, I shall be whiter than snow. సో దావీదు ఏమంటాడు తెలుసా అండి? నన్ను కడుగు ప్రభు అంటున్నాడు. క్లెన్స్ మీ ప్రభు అంటాడు. దేనించి కడగమంటున్నాడు? మనందరికీ తెలుసు, దావీదు 2 భయంకరమైన పాపాలు చేశాడు. ఒకటేమో వ్యభిచారం చేశాడు, ఇంకొకటేమో హత్య చేశాడు. ఈ వ్యభిచారం చేసి హత్య చేసిన దావీదు ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ఎ గిల్ట్. ఏం గిల్ట్ అంటే చూడండి, ఆయన మనస్సాక్షి ఆయనని వెంటాడుతుంది. ఏయ్ దావీదు, నువ్వు ఒక వ్యభిచారం చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు ఒకరిని హత్య చేశావు. ఆ 2 తప్పులు ఆయనని అభద్రతా భావంలోకి నెట్టేసి హీ వాజ్ ఇన్ ఎ గిల్ట్. ఎంత గిల్ట్లో ఉన్నాడంటే ఆయన మనస్సాక్షి ఆయనని ఊరుకోనిస్తలేదు. చూడండి, ఎప్పుడైనా మనం చేయకూడదు తప్పు చేస్తే, మనల్ని ఎవరైనా అనకూడని మాట ఎవరైనా అంటే మనం ఎంతగానో మన మనస్సాక్షి మనల్ని గర్దిస్తుంది. నువ్వు తప్పు చేసావని నీ మనస్సాక్షి నిన్ను నిందిస్తూ ఉంటుంది. అలాగే దావీదుని తన మనస్సాక్షి నిందిస్తూ ఉంది. ఇక దేవుడి సన్నిధిలోకి వచ్చాడు దావీదు. ప్రభువా, ఈ యొక్క ఈ అపవిత్రత నుంచి, అంటే ఈ పాపము నుంచి నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. లార్డ్ క్లెన్స్ మీ ఫ్రమ్ దిస్ గిల్ట్. ఈరోజు చెప్తున్నాను, చాలామంది లోకంలో ఉన్నారు. ఎందుకు సూసైడ్కి వెళ్తున్నారు? ఎందుకు చాలామంది డ్రగ్స్ వైపు వెళ్తున్నారు? ఎందుకు చాలామంది మత్తు పానీయాల వైపు వెళ్తున్నారు తెలుసా? మెనీ ఆర్ గిల్టీ ఆఫ్ ద సిన్ దట్ దే డిడ్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు చాలా అనేకమైన పాపాలు చేస్తారు కాబట్టి, అనేకమైన తప్పులు చేస్తారు కాబట్టి, ఆ తప్పుల వల్ల వాళ్ళ మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది, వాళ్ళ మనస్సాక్షి నిందిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు. ఆ మనస్సాక్షి వాళ్ళని నిందించినప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఎటు పోవాలో, వాళ్ళకి తెలియదు ఎక్కడ క్షమాపణ లభిస్తుందో, వాళ్ళకి తెలియదు ఎక్కడ ఆ యొక్క అభద్రతా భావం నుంచి వాళ్ళు కడగబడతారో వాళ్ళకి తెలియదు. దే డు నాట్ నో వేర్ టు గో. దే హ్యావ్ డన్ సంథింగ్ విచ్ ఈస్ రాంగ్ అండ్ దేర్ కాన్షియస్ ఈస్ కాన్స్టెంట్లీ టార్మెంటింగ్. ఎస్ యు ఆర్ డన్ లైక్ దిస్, యు ఆర్ డన్ లైక్ దిస్. నీ మనస్సాక్షి ఆయన నిందిస్తూ ఉంది. ఆ నిందించినప్పుడు ఎటు పోవాలో తెలియదు, ఎక్కడ క్షమాపణ దొరుకుతుందో తెలియదు, ఎవరు దాని నుంచి విడుదలిస్తారో తెలియదు. హల్లెలూయా. అండ్ ప్రభు అయిన క్రీస్తు రక్తము మాత్రమే ఆ వ్యక్తిని శుద్ధీకరించగలుగుతుంది. ఆ అపరాధ భావం నుంచి, ఆ యొక్క నిందారోపణ నుంచి నేను సంపూర్ణంగా విడుదలను దయచేస్తుంది. అందుకే మనం ఈ పాట పాడతాం. ఏ పాట? మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇలాంటి భావం ఉంది అని చెప్తే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. సైకియాట్రిస్ట్ ఏం చెప్తారంటే, చూస్తాడు ఈయనకేదో కొంచెం పిచ్చి ఉంది అనుకుంటా కొంచెం అని చెప్పి ఒక సెడేషన్ మందిస్తాడు. ఆ సెడేషన్ మంది ఏం చేస్తాడంటే మనిషిని ఎప్పుడు మత్తులో పడుకోబెడుతుంది. హల్లెలూయా. కానీ ఆ గిల్ట్ పోదు. దావీదుకి ఆ గిల్ట్ పోలేదు. ప్రభువా నన్ను కడుగు ప్రభువా, నన్ను బాగుగా కడుగు ప్రభువా, నన్ను తెల్లగా కడుగును ప్రభువా. హల్లెలూయా. 1 యోహాను 1:6-7 చూద్దాం. ఎవరిని దేవుడు కడుగుతాడు, ఎలా దేవుడు కడుగుతాడు,
ఎస్, ఆ రోజు దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేసి ఈరోజు ప్రభు అయిన క్రీస్తు రక్తం చెప్తుంది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ ద సిన్ అనే మాటని అక్కడ చదువుతున్నాం. 1 యోహాను 1వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దామండి. ఎస్, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూడండి, చీకటిలో ఉన్నవాడికి ఎప్పుడు కూడా వాడు ఏమంటారు, ఆయన దేవుడితో సహవాసంలోకి రాలేడు. బీ వెరీ క్లియర్, యు ఆర్ ఇన్ డార్క్నెస్, యు ఆర్ ఇన్ సిన్ అండ్ యూ కెన్ నెవర్ సే దట్ ఐ హ్యావ్ విత్ ఫెలోషిప్ విత్ గాడ్. చాలామంది క్రైస్తవులు చేసేది అదే. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, వాళ్ళు చర్చ్కి వస్తున్నారు కానీ సంఘానికి వస్తున్నారు, దేవుడితో సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు కంటిన్యూ టు లివ్ ఇన్ డార్క్నెస్. వాళ్ళ అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి ఏం చెప్పుకుంటున్నారంటే, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుడితో సహవాసంలో ఉన్నాను, నేను ప్రతి సండే చర్చ్కి వెళ్తాను అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం దే ఆర్ వాకింగ్ ఇన్ డార్క్నెస్ బికాస్ వాళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు సత్యమును జరిగించటం లేదు, యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద ట్రూత్. ద ట్రూత్ ఇస్ యు ఆర్ ఇన్ ద లైట్, యు ఆర్ సపోజ్ టు వాక్ ఇన్ ద లైట్. నీవు వెలుగు సంబంధులు వెలుగులోకి పిలువబడ్డారు, మీరు వెలుగులోనే నడవాలి అనే మాట దేవుడు చెప్తున్నాడు. ఎస్, నువ్వు ఒకటి చెప్తున్నావు, ఒకటి చేస్తున్నావు. అందుకే దేవుడు అన్నాడు, మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు సత్యాన్ని అనుసరించడం లేదు. 7వ వచనం చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ యొక్క 7వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు వెలుగులో ఉన్నావు, ఆయన వెలుగులో ఉన్నాడు అంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగులో ఉన్నాడు. మనము కూడా వెలుగులో నడిచినప్పుడు అప్పుడు ఆయనతో సహవాసంలోకి వస్తాం. ఆయనతో సహవాసంలోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం నిన్ను ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యు సే దట్ యు ఆర్ ఇన్ లైట్ బట్ యు వాక్ ఇన్ డార్క్నెస్. బట్ ఎవరికి ప్రభు అయిన క్రీస్తు రక్తం శుద్ధీకరిస్తుంది అంటే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్న వారికి మాత్రమే ప్రభు అయిన క్రీస్తు రక్తం వాళ్ళని కడుగుతుంది అనే మాటని చెప్తా ఉన్నాను. యు డోంట్ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, యు వాంట్ జస్ట్ కమ్ ఫర్ అటెండెన్స్ టు ద చర్చ్. ఏదో అందరు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చర్చికి పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు చర్చికి పోవద్దు. దేవుడి కోసం పోవాలా, నా ఆత్మ కోసం పోవాలా. హల్లెలూయా. దేవుడితో సహవాసం కోసం పోవాలా. హల్లెలూయా. ఎస్, చిన్నప్పుడు నేను అదే భావంలో కొన్ని రోజులు పెరిగాను. అరే ఎవరేమనుకుంటారో, మనము ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. ఎవరైనా చూస్తే బజార్లో అడుగుతారు, నువ్వు ఈ సండే చర్చికి రాలేదని అడుగుతారు. వాళ్ళకందరికీ ఎందుకు సమాధానం చెప్పాలి, అందుకైనా పోయి చర్చిలో కూర్చోవాలి. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు వెలుగులో నడిచినప్పుడు ఆయనలోకి సహవాసంలోకి వస్తావు. ఎందుకంటే ఆయన వెలుగు కాబట్టి. ఆయనలో సహవాసానికి వచ్చినప్పుడు నీవు పరిశుద్ధ రక్తము చేత నీ పాపములన్నీ కూడా దేవుడు కడిగి వేస్తాడు. అపవిత్రత నుంచి కడిగి వేస్తాడు. నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. అండ్ నీ ప్రతి మాలిన్యం నుంచి నిన్ను కడిగి వేస్తాడు. అప్పుడు ప్రభు అయిన క్రీస్తులో నువ్వు కొనసాగొచ్చు. హల్లెలూయా. సో మొట్టమొదటి ఆశీర్వాదం, ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ రెడీమ్డ్ యూ బై హిస్ బ్లడ్. ప్రభు అయిన క్రీస్తు రక్తము నిన్ను నన్ను విమోచించింది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ ప్రభు అయిన క్రీస్తు రక్తము మనల్ని శుద్ధీకరించింది, ప్రక్షాళన చేసింది. క్లెన్స్ చేసింది లేదా ప్రక్షాళన చేసింది. ప్రక్షాళన చేయడం అంటే నిన్ను అపవిత్రత నుంచి, నిన్ను మాలిన్యం నుంచి నిన్ను కడిగి వేసింది. హల్లెలూయా. అండ్ మూడవదిగా మనము చూద్దాం. మూడవ చాలా ప్రాముఖ్యమైంది,
అది జస్టిఫికేషన్ అంటాం, లేకపోతే సమర్థన అంటాం, లేకపోతే విముక్తి అంటాం, లేకపోతే దోషము నుంచి నివారణ అంటాం. సో ఇన్ని మీనింగ్స్ మనకి జస్టిఫికేషన్ అంటే ఏంటి? జస్టిఫికేషన్ అంటే ఏంటి? ద బ్లడ్ ఆఫ్ జీసస్ జస్టిఫైస్ యూ. జస్టిఫికేషన్ అంటే ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు ఆయనలో ఏ పాపము లేకపోయినను ఆయన పాపముగా మారి నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు. జస్టిఫికేషన్. 2 కొరింథీయులు రాసిన లేఖ 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం బైబిల్లో చూద్దామండి. 2 కొరింథీయులు రాసిన లేఖ 5వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము తండ్రి పాపముగా చేసిన. అంటే జస్టిఫికేషన్ అంటే ఏంటంటే మనందరినీ కూడా దేవుడు మన పాపములన్నీ కూడా తండ్రి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పెట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉన్న నీతి వస్త్రము మన మీదికి దేవుడిచ్చాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే దేవుని ఉగ్రతలోకి రావలసిన మనల్ని మనల్ని తప్పించి ఆయన యొక్క నీతిని మనకిచ్చాడు ప్రభు అయిన క్రీస్తు రక్తం ద్వారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా అండి? చాలా చర్చెస్లో ఒక రాంగ్ డాక్ట్రిన్ టీచ్ చేస్తారు. ఆ రాంగ్ డాక్ట్రిన్ ఏంటంటే నువ్వు పాపాత్ముడవు. ఈ మధ్య రీల్స్లో నేను చూస్తూ ఉంటే ఒక ఆయన ఇలాగే పాడుతున్నాడు. వీళ్ళు పాడతారు కదండి, పాపులము మేము, అలా పాడి హేళన చేస్తున్నాడు మనల్ని. ఒక గొప్ప వ్యక్తి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎస్ వి వేర్ సిన్నర్స్. మనము ఒకప్పుడు పాపంలో ఉండిన వాళ్ళం. కానీ ప్రభు అయిన క్రీస్తు ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపమై మన కోసము ఆయన పాపాన్ని ఆయన మీద తీసుకున్నాడు. హీ టుక్ అవర్ సిన్స్ అపాన్ హిమ్ అండ్ హీ గేవ్ దట్ రైచియస్నెస్. ఆయన నీతిని మనకిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? ప్రభు అయిన క్రీస్తులో మీరెవరు? చెప్పండి, ప్రభు అయిన క్రీస్తులో మీరెవరు? నీతిమంతులు. యు ఆర్ రైచియస్ పీపుల్. ఎవరైనా ఒకరు నీతిమంతులుగా చేయాలి. ఎవరైనా ఒకరు ఆ నీతి వస్త్రాన్ని మనకి ఇవ్వాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే, తప్పు చేశాం మనకు ట్రయల్ జరిగింది, మనకు నింద పడింది, మనకు శిక్ష పడింది. ఆ శిక్షని తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి, ఎస్ ఆయనకు పడ్డ శిక్షని నేను ఆల్రెడీ అనుభవించాను. ఐ పేడ్ ఫర్ ఆల్ దట్ వాట్ దే హ్యావ్ డన్. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఎస్, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, జాగ్రత్తగా వినండి, ప్రభు అయిన క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడితిమి. వి వేర్ సేవ్డ్. ఉగ్రత అంటే దేవుని కోపం, ఉగ్రత అంటే దేవుని యొక్క పనిష్మెంట్. ఆ ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించి ఆయన ప్రభు అయిన క్రీస్తు రక్తం వలన మనము నీతిమంతులుగా చేయబడ్డాం. 3వ ఆశీర్వాదం, ప్రభు అయిన క్రీస్తు రక్తం వల్ల మనము నీతిమంతులుగా చేయబడ్డాం. చెప్పండి, ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తులో మనం ఎవరై ఉన్నాం? ఎందుకంటే మనము అండర్స్టాండింగ్లో క్లియర్గా ఉండాలి. అండర్స్టాండింగ్లో చాలా క్లియర్గా ఉండాలి. మనము నీతిమంతులము. అండ్ ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథంలో వెళ్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ప్లీజ్. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను
ఆభరణములతో అలంకరించుకొనిన ఆ. పెండ్లి కుమార్తె రీతిగాను ఆ. ఆయన రక్షణ వస్త్రములను అండర్లైన్ చేసుకోండి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అను నీతి అను పైబట్టను నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నాకు ధరింప చేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి యెహోవాను బట్టి మహానందముతో నేను నేను ఆనందించుచున్నాను. నా హల్లెలూయా. దేవుని బట్టి. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అక్కడ ఒక మాట రాస్తున్నాను, జాగ్రత్తగా వినండి. హీ క్లోత్ మీ విత్ ద గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్, హీ కవర్డ్ మీ విత్ ద రోప్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. మీకు ఒకటి తెలుసా, ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక పైబట్టను ఇచ్చాడు దేవుడు. ఆ పైబట్ట ఏంటంటే, ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు దిగంబరులుగా అయిపోయారు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పుడు వాళ్ళు దాక్కున్నారు ఒక చెట్ల సాటున. దాక్కున్నప్పుడు దేవుడు ఆ రోజు సాయంకాలం వచ్చి ఆదాము ఆదాము అని పిలుస్తున్నాడు. వీళ్ళు పాపము చేశారు కాబట్టి పాపము చేసిన వాడు పాత నిబంధనలు దిగంబరులుగా పిలువబడతారు. వాళ్ళు దిగంబరులైనారు కాబట్టి దేవుని ఫేస్ చేయలేకపోయారు. కనుక వాళ్ళని ఒక పైబట్టతో కప్పాడు. మొట్టమొదటిగా దేవుడు ఒక గొర్రెని వధించి ఒక గొర్రెని వధించి ఆ గొర్రె యొక్క చర్మపు చొక్కాలతో ఆదాము అవ్వని దేవుడు కప్పాడు. హల్లెలూయా. చర్మపు చొక్కాలతో ఆ యొక్క రక్తముతో ఉన్న ఆ చర్మం ఎలా ఉంటుందంటే, ఆ యొక్క జంతువుల చర్మంతో ఆదాము అవ్వని కప్పినప్పుడు ఆ చర్మము లోపల భాగం అంతా కూడా రక్తముతో ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వారి పాపాన్ని దేవుడు రక్తముతో కప్పాడు. పాత నిబంధనకి నూతన నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధనలో వాళ్ళ పాపము కప్పబడింది, నూతన నిబంధనలో మన పాపము క్షమించబడుతుంది. ఆ పాపము క్షమించబడుతుంది కాబట్టి నీకు రక్షణ వస్త్రమునిస్తున్నాడు, రక్షణ వస్త్రము ధరింపచేస్తున్నాడు. రక్షణ వస్త్రము ధరింపచేసిన నీకు దేవుడు ఇంకొకటి ఇస్తున్నాడు, నీతి అను పైబట్టను నీకు ధరింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్స్ అ వెరీ డీప్ వర్డ్. అది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది పాపము అని అభద్రత. దావీదు చూడండి, కీర్తన 51లో దేవుడి దగ్గరికి పోయి ఎలా మొరపెడతాడో, ప్రభువా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేను పాపాత్ముడి ప్రభువా, నా శరీరమే పాపం ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయక ప్రభువా నీ పరిశుద్ధాత్మ నేను తీసివేయక ప్రభువా. ఎందుకు దావీదు అలా దేవుడి దగ్గర మొరపెడుతున్నా అంటే, పాపంలో పడిపోయాడు. ఈ పాపంలో నుంచి నన్ను లేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ అభద్రతా భావంలో నుంచి నన్ను లేపేవారు ఎవరైనా ఉన్నారా? ఈ మనస్సాక్షి నేను పడుకున్నా కూర్చున్నా నన్ను నిందిస్తూ ఉంది, ఈ అపరాధ భావం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో దావీదు ఏడుస్తున్నాడు. కానీ దావీదు తెలుసు దేవుడు మాత్రమే చేయగలుగుతాడని. హీ ఓన్లీ నోస్ ప్రభువా నీకే బలులు కూడా ఇవ్వలేను నాయన, ఒక విరిగి నలిగిన హృదయంతోనే నీ సన్నిధిలోకి వస్తున్నా అంటాడు. ఐ కమ్ విత్ అ బ్రోకెన్ హార్ట్. ఎస్, ఏ వ్యక్తి అయినా అపరాధ భావంలో ఉన్న వ్యక్తి, పాపంలో వ్యక్తి, ఆ మనస్సాక్షిత నిందించబడుతున్న వ్యక్తి దేవుడి సన్నిధిలోకి విరిగి నలిగిన హృదయముతో దావీదులాగా వస్తే దేవుడు క్షమిస్తాడు. ప్రభు అయిన క్రీస్తు రక్తం వాళ్ళని ప్రతి పాపం నుంచి కడిగి వేస్తుంది. ప్రభు అయిన క్రీస్తు రక్తం కడిగి వేయబడ్డ వాళ్ళకి చూడండి, ఆ కడిగి వేయబడ్డ వాళ్ళు రక్షణ వస్త్రంను పొందుకుంటారు. ఆ కడిగి వేయబడ్డ వాళ్ళు రక్షణ వస్త్రం పొందుకున్న వాళ్ళు నీతి అనే బట్టని వాళ్ళ దేవుడు ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఇట్స్ ఎ మ్యాంటిల్ ఆఫ్ రైచియస్నెస్. దెన్ ఎప్పుడు మనం ఏం చెప్తామంటే, ఎస్ నేను విమోచించబడ్డాను, నా అభద్రతా భావం చేత కడిగించబడ్డాను, అండ్ ఈరోజు నీతి అనే బట్టని నేను కప్పబడుతున్నాను. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరము ప్రభు అయిన క్రీస్తులో? చెప్పండి, నీతిమంతులం. చెప్పండి పక్కవారికి, ప్రభు అయిన క్రీస్తులో నేను నీతిమంతుణ్ణి,
నేను నీతిమంతురాల్ని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, 4వ విషయానికి మనం వెళ్దాం. వి గో టు ద 4th పాయింట్. ప్రభు అయిన క్రీస్తు రక్తం నిన్ను నన్ను ఏం చేస్తుంది? ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ శాంటిఫై యూ. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ శాంటిఫై యూ. శాంటిఫికేషన్ ఎందుకు మనకి? శుద్ధీకరణ ఎందుకు? దానికి ఏమంటారు? శాంటిఫికేషన్ అంటే ఒక వ్యక్తిని పవిత్రపరచటం. అక్కడేమో క్లెన్సింగ్ అన్నాం. క్లెన్సింగ్ అంటే ఏంటి అంటే దేవుడు నిన్ను కడగడం. నీ పాపము నుంచి, నీ అపవిత్రత నుంచి దేవుడు నిన్ను కడగడం. శాంటిఫికేషన్ అంటే ఏంటంటే, శుద్ధీకరణ ఏంటి అంటే నిన్ను పవిత్రులుగా చేయడం, నిన్ను పరిశుద్ధులుగా చేయడం, నిన్ను పవిత్రుడైన దేవుడికి సమానంగా నిన్ను పరిశుద్ధులుగా చేయడం. అండ్ ఈ పవిత్రతకి ఎలా దేవుడు చేస్తాడు? ఎలా నేను శాంటిఫై చేస్తాడు? ఎలా నేను పవిత్రులుగా చేస్తాడు? ప్రభు అయిన క్రీస్తు రక్తం. ఒక మాట చదువుకుందాం బైబిల్లో. హీబ్రూలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. హీబ్రూలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 12వ వచనం. 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొంది. అండర్లైన్ చేసుకోండి మాటని. కావున యేసు కూడా తన స్వంత రక్తము చేత ప్రజలని పరిశుద్ధపరచుటకై. సో హీ వాంట్స్ హిస్ పీపుల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, అదే చెప్పాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన అపరాధ బాధం వెళ్ళిపోయింది, మనకి రక్షణ అనే వస్త్రం వచ్చింది, మన దాని తర్వాత నీతి అనే బట్ట చేత కప్పబడ్డాం. అక్కడతో మన క్రైస్తవ జీవితం ఆగదు. మనం ఏం చేయబడాలి చెప్పండి? ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. చెప్పండి, ఐ షుడ్ బీ మేడ్ హోలీ. అందరూ హోలీ అంటే ఇది మన వల్ల కాదు. హల్లెలూయా. ఎస్. ఇంకొక అపోహ క్రైస్తవ లోకంలో ఏంటంటే, దేవుడి దగ్గరకు వస్తే కష్టాలు ఎక్కువ వస్తాయి. దేవుడి సేవకులు ఊత పదంగా మాట్లాడేదంటే, దేవుడి సేవకులకైతే ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. కదా శాన్ సిస్టర్, ఎన్నిసార్లు విన్నారు మీరు? విన్నారా? హల్లెలూయా. కష్టాలు ఎందుకు వస్తాయో చెప్తాను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంటే, నేను పరిశుద్ధుడిగా చేయడానికి, నేను పవిత్రుడిగా చేయడానికి, ఆయనతో సమానంగా ఉండడానికి బైబిల్లో మాట రాయబడింది, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. బికాజ్ ఐఎమ్ హోలీ, యూ బీ హోలీ. సో ఈ పరిశుద్ధత అన్న మాట వినగానే, అమ్మో ఇది నాకు సాధ్యం కాదు అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తిని పరిశుద్ధతలో నడిపిస్తాడు. చిన్నగా ఎలా నడిపిస్తాడు? ఒకటి దేవుడు ఏం చేస్తాడంటే, మన జీవితాల్లో డిసిప్లిన్ తీసుకొస్తాడు. అంటే మనల్ని ఏమంటారు, ఒక క్రమశిక్షణలో దేవుడు తీసుకొని వస్తాడు. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. గాడ్ డిసిప్లిన్స్ పీపుల్ సో దట్ దే మే కమ్ అండ్ పర్స్యూ హోలీనెస్. ఎస్, హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి ప్లీజ్. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించు. చూడండి, కష్టాలు ఎందుకు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో తీసుకొస్తాడు? బైబిల్లో ఇంగ్లీష్ చక్కగా ఉందండి. హీ చాస్టైజెస్ యూ అని ఉంది. ఇంకొక వర్షన్లో హీ డిసిప్లిన్స్ యూ అనే మాట ఉంది. అంటే చాస్టైజ్మెంట్ అండ్ డిసిప్లిన్ ఈజ్ నాట్ సఫరింగ్. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఒక తప్పు చేస్తారు, లేదా తప్పుడు మార్గంలో వెళ్తుంటారు. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఫస్ట్ మంచిగా చెప్తారు, రెండోసారి ఏం చేస్తారు, ఒక చెంప మీరు దెబ్బ కొట్టి, ఏయ్ సరైన మార్గంలో వెళ్ళు. ఈ డిసిప్లిన్స్. అన్డిసిప్లిన్డ్గా ఉన్న మన లైఫ్ని దేవుడు డిసిప్లిన్లోకి తీసుకొస్తాడు ఆత్మీయ జీవితంలో. ఆ డిసిప్లిన్లో భాగంగా మనం వింటే పర్వాలేదు, కానీ మనం మామూలుగా వినం. సో గాడ్ డిసిప్లిన్స్ యూ.
సో దట్ ఆయన పరిశుద్ధతలో మనము పాలివారై ఉండవలెనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించును అని యాక్చువల్గా తెలుగులో ఉంది, దట్స్ నాట్ ద రైట్ వర్డ్. హీ చాస్టైజెస్ యూ అనే మాట అంటే మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని వస్తాడు. అందుకే పౌలు అంటాడు చూడండి, పౌలు ఏమంటాడంటే ఇగో నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని కాకుండా ఉండుటకు నేను నా శరీరాన్ని నలగొట్టుకున్నాను అంటాడు. నలగొట్టుకోవడం ఏంటంటే హీ డిసిప్లిన్స్ హిస్ బాడీ. ఆయన శరీరాన్ని ఆయన క్రమబద్ధతలో క్రమశిక్షణలో ఉంచుకుంటాడు. ఎందుకంటే ఇతరుల్ని బోధించిన తర్వాత ఆయన భ్రష్టుడు కాకుండా ఉండాలని. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, అందుకే పౌలు ఎప్పుడు దేవుడి దగ్గర ఏడుస్తాడు, ప్రభువా నాకు ఒక ముళ్ళు ఉంది ప్రభువా, ఆ ముళ్ళుని తీసే ప్రభువా. ఆ ముళ్ళు ఎందుకంటే టు డిసిప్లిన్ హిమ్. ఆయన ఎందుకు పౌల్ని దేవుడు క్రమశిక్షణలో పెట్టాలి, ఎందుకు దేవుడు ఆ ముళ్ళుని పౌలుకి ఇచ్చాడు అంటే ఆయన పరిశుద్ధతలో, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధతలో పాలు పొందవలెనని ఆయన మేలు కొరకే ఆ ముళ్ళుని దేవుడు ఉంచాడు. అందుకే పౌలు చాలా శ్రమల గుండా వెళ్తాడు. ఈ డిసిప్లిన్స్ హిమ్. ఎంతగా డిసిప్లిన్ చేస్తారంటే చివరికి పౌలు ఒక స్థాయికి వస్తాడు. ధైర్యంగా ఓ మాట చెప్తాడు, ఓయ్ నేను మామూలు పౌల్ని కాదు, ఆ పౌల్ని కాదు, జీవించేది నేను కాదు, ఇంకా నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్, ఇట్ ఈస్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. చూడండి ఎంత ధైర్యం ఉంటే, ఎంత పరిశుద్ధతలోకి వస్తే పౌలు ధైర్యంగా ఆ మాట అంటాడు, ఇక నేను కాదు జీవించేది, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఇట్ ఈస్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. ఎందుకంటే పౌలు అంతగా డిసిప్లిన్ చేయబడ్డాడు, అంతగా పౌలు దేవుని పరిశుద్ధతలో ఆయన పాలు పొందాడు. ఆయన మేలు కొరకే దేవుడు ఆయనను శ్రమల గుండా పంపించాడు. ఈరోజు కొంతమందికి శ్రమలను అనుమతిస్తాడు. సమ్ టైమ్స్ గాడ్ అలౌస్. ఎందుకు అంటే ఆ శ్రమలు అనుభవించినప్పుడు ప్రజలు రెండు రకాలుగా ఆ సఫరింగ్ని రిసీవ్ చేసుకుంటారు. ఒక జాతి ఒక కేటగిరీ ఏమో దేవుడికి దగ్గర అవుతారు ఆ శ్రమలు వచ్చినప్పుడు. ఒక కేటగిరీ ఏమో ఈ శ్రమలు వచ్చాయని చెప్పి దేవుడికి దూరం అయిపోతారు. కానీ ఎవరైతే దగ్గర అవుతారో దేవుడికి, ఆ శ్రమలో దేవుడి దగ్గర అవుతారో వాళ్ళు ఆయన పరిశుద్ధతలో పాలు పొందిన వారు అవుతారు. దే ఆర్ 2 ways యూ కెన్ గో అవే ఫ్రమ్ గాడ్. అబ్బా నాకు ఆ కష్టాలు నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. అండ్ ఫోర్త్ బ్లెస్సింగ్ ఈజ్ శాంటిఫై. ఇంకొక రకంగా దేవుడు ఎలా శాంటిఫై చేస్తారంటే, నీ కష్టాలు ఎలా తీసుకొస్తాడు, కష్టాలు ఎలా వస్తాయి, ఒక్కొక్కరికి లాగొస్తాయి. వన్ ఆఫ్ ద శాంటిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడో దేవుడు పెట్టాడు, నీ ఇంట్లో నీ భార్యని నీ భర్తనే పెడతాడు, వాళ్ళే నీకు శాంటిఫికేషన్. హల్లెలూయా. ఆ శాంటిఫికేషన్ ఎలా అవుతుంది, భర్త ఉన్నాడు, భార్యని ఊకే మాటలు అంటూ ఉంటాడు, ప్రభువా ఎన్ని రోజులు ఈ మాటలు, ఎన్ని రోజులు ఈ బాధలు అని మనం బాధపడవచ్చు. కానీ మనం రియాక్ట్ కాకుండా ఉంటే, ఎస్ ఇది నా శాంటిఫికేషన్ కోసమే, దేవుడు నన్ను శుద్ధీకరించే కోసం ఆయన వాడుకుంటున్నాడు, దేవుడికి స్తోత్రం అన్న వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. యూ కెన్ సీ ద సేమ్ ప్రాబ్లమ్ ఇన్ 2 ways. యూ కెన్ సీ హిమ్ యాజ్ అ బ్యాడ్ మ్యాన్ అండ్ యూ కెన్ ఆల్సో సీ హిమ్, ఓకే నా శుద్ధీకరణ కోసమే దేవుడు ఆయనను పెట్టాడు, దేవుడికి స్తోత్రం. ఇక కొంతమంది మగవాళ్ళు శుద్ధీకరించబడాలంటే ఆడవాళ్ళని కూడా పెడతాడు. హల్లెలూయా. ఎస్, ఆడవాళ్ళు కూడా సట అనేస్తారు మాటలు. ఐ మీన్ టక్క అవుతున్నాడు, బాధపడుతున్నాడా, ఏమవుతున్నాడు, ఏం మనకు సంబంధంలే. హల్లెలూయా. ఒకవేళ దేవుళ్ళో లేనివాడైతే చేయలేస్తుంది, దేవుళ్ళో ఉన్నవాడైతే దేవుడు నన్ను శాంటిఫై చేస్తున్నాడు లేని ముందుకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు, అన్న ఊక్కడ నన్ను చేయలేపి కొడతాడా నాన్న. హల్లెలూయా. అంటే నీ నోరు ఆడుంటుంది, ఆయన చేయి ఆడుంటుందమ్మా అని చెప్తాను. హల్లెలూయా. ఏమేన్. ఎస్, ఉట్టిగా ఎవరు కొట్టరు. ఎస్, మన నోరు అదుపులో ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. బికాజ్ ఆ మాటలు ఎంత హర్టింగ్గా ఉంటాయంటే అవతల వ్యక్తికి ఎంత దానికన్నా వెళ్ళి ఏదన్నా కొట్టాలా చేయాలా అనిపిస్తుంది. ఎస్, యూ గెట్ హర్ట్ సో మచ్. కొన్నిసార్లు పిల్లల్ని నీకు శాంటిఫికేషన్గా పెడతాడు, వాళ్ళ ప్రవర్తన నీకు శాంటిఫికేషన్గా ఉంటుంది. అలాంటి టైంలో
దేవుడు తన పరిశుద్ధతలో నేను నడిపించాలనుకున్నా. కొందరు పిల్లల్ని బట్టి దేవుడి దగ్గరకు వస్తారు. పిల్లల్లో సమస్య వస్తుంది, ఆ సమస్యను బట్టి వీళ్ళు దేవుడి దగ్గరకు వస్తారు. కుటుంబంలో సమస్య ఉంటుంది, ఆ సమస్యను బట్టి దేవుడి దగ్గరకు వస్తాడు, దేవుడికి దగ్గర అవుతారు. అది దేవుడు నేను ఆయన పరిశుద్ధతలో పాలివారవుటకే, నీ మేలు కొరకే దేవుడు కొన్ని దినాలు పెట్టాడని మీకు చెప్తున్నాను. ఇట్స్ ఓన్లీ ఫర్ సమ్ టైం, ఒక టెంపరీ టైమే అది. ఆ టెంపరీ టైంలో నువ్వు శాంటిఫై అవుతే, నువ్వు పరిశుద్ధతలోకి వస్తే, ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలివారు అవుతే, నవ్ యు ఆర్ అన్ డిఫరెంట్ రల్లం ఇన్ ద స్పిరిట్. ఆత్మీయ విషయంలో ఇంకొక రల్లంకి వెళ్తా. ఉట్టిగా క్లాస్ తర్వాత క్లాస్ నువ్వు ప్రమోషన్ అయ్యి ఆత్మీయ జీవితంలో వెళ్ళవు. హల్లెలూయా. టెస్ట్ పాస్ కావాలా. ద్వేషించే వారి కోసం ప్రార్థించు అన్నాడు. ప్రభువా అందరి కోసం ప్రార్థించిన, ఈయన కోసం మాత్రం నో. హల్లెలూయా. ప్రభు అందరి కోసం ప్రార్థన చేస్తాం, ఈమె కోసం మాత్రం నో. హల్లెలూయా. ఎందుకంటే అంత హర్ట్ అయిపోయి ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంటే, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యి అని చెప్తుంది. అవి మనకు వినపడదు. ప్రభా వేరే వాళ్ళకి చేస్తా, మా చర్చ్లో ఉన్న అందరికి చేస్తా, నాట్ దిస్ మ్యాన్, నాట్ దిస్ ఉమెన్. ఎందుకంటే ఆ మాటలు ఎంతగా బాధిస్తాయంటే, ఎస్ దట్ ఈస్ ఫర్ శాంటిఫికేషన్. హల్లెలూయా. దేవుడు డిసిప్లిన్ చేస్తాడు, దేవుడు నేను హంబుల్ చేస్తాడు. నైట్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు వస్తే ఒక మాట విన్నాం. మోషే ఎత్రో దగ్గర 40 సంవత్సరాలుండి ఆయన హ్యూమిలిటీ నేర్చుకున్నాడు, ఆయన ఒబీడియన్స్ నేర్చుకున్నాడు, ఆయన పూర్తిగా ఒక సర్టిఫికేట్ పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. ఏం సర్టిఫికేట్ అంటే, అయ్యో ఈ భూమి మీద మోషే అంత తగ్గింపు స్వభావం కలిగిన ఎవరైనా ఉన్నారా అని ఒక సర్టిఫికేట్ పొందుకున్నాడు. ఎలా అంటే 40 years హీ లెర్న్ టు హ్యూమిలిటీ. విల్డర్నెస్లో ఏం నేర్చుకున్నాడు? శాంటిఫై అయ్యాడు మోసెస్. చూడండి, ఆ శాంటిఫికేషన్ తర్వాత మండుచున్న పొదలో ప్రభు అయిన క్రీస్తుని కనుక్కున్నాడు. మండుచున్న పొదలో, ఈ శాంటిఫికేషన్ తర్వాతనే, ఈ శుద్ధీకరణ తర్వాతనే, ఈ శ్రమల తర్వాతనే, ఈ బాధల తర్వాతనే ఆయన మండుచున్న పొదలో దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఆ మండుచున్న పొదలో నుంచే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఆయన జీవితంలోకి బయటకు వచ్చింది. బట్ ఇట్ డిడ్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్ ఆఫ్టర్ 40 years ఆఫ్ శాంటిఫికేషన్. ఎందుకు శాంటిఫై అంటే, ఎత్రో ఆయన, మేము వాక్యంలో ఆదివారం రోజు ఏమినాడు, ఎత్రో ఒక చదువు రానివాడు, ఒక నీగ్రో, ఒక నల్ల బ్లాక్ మ్యాన్. ఆయన ఎవరు? మళ్ళా ఒక గొర్రెలు కాసేవాడే. ఆ గొర్రెలు కాసే దగ్గర దేవుడు ఏం చేశాడు? మోషేని పంపించాడు. మన మోషే లాంటి వాడు, సకల ఐగుప్తు విద్యల్లో సకల ప్రావీణుడు మోషే. అప్పటిదాకా ప్యాలెస్లో ఉన్నవాడు మోషే. అప్పటిదాకా ఏమంటారు, వెండి పల్లెంలో భోజనం చేసిన వాడు మోషే. ఇలాంటి మోషేని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ చదువు లేని ఆ ఎత్రో దగ్గరికి దేవుడు పంపించి, నీవు ఆయన కింద ఉండు అని పెట్టాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టాడు, 40 సంవత్సరాలు దేవుడు పెట్టాడు. మనం అంటాం, ప్రభువా ఎన్ని రోజులు ఈ శాంటిఫికేషన్, ఎన్ని రోజులు ఈ బాధలు? 40 సంవత్సరాలు దేవుడు మోషేని పెట్టాడు. మోషే తగ్గింపుదనం అంటే ఏంటో నేర్చుకున్నాడు. మోషే శాంటిఫికేషన్ యొక్క విలువను తెలుసుకున్నాడు. మోషే విధేయత అంటే ఏంటో నేర్చుకున్నాడు. ఆ 40 years తర్వాత ఎత్రో పక్కకి వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం ముందుకొచ్చి మండుచున్న పొదలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుడి యొక్క గొప్ప ప్రణాళికలో మోషే పాలిభాగస్తుడయ్యాడు. ఎందుకు అయ్యాడంటే, హీ వెంట్ త్రూ దిస్ శాంటిఫికేషన్ ప్రాసెస్. హల్లెలూయా. ఎస్, ఒక్కొక్క సమస్య. ఆ సమస్యలో ఎందుకు ప్రభువా అని అడగడం ఒకవైపు అయితే, నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పడం ఇంకోవైపు. ఆ సమస్యలో, ఆ బాధలో ప్రభువా ఇంకా ఎన్నాళ్ళు అని అడగడం కంటే, ప్రభువా ఎంతగా నన్ను శుద్ధీకరిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలని చెప్పడం ఇంకో భాగం. హల్లెలూయా. There are 2 ways you look at the same problem. How long, O Lord? ఎన్ని రోజులు ప్రభువా అని అడగొచ్చు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గోదావరి దగ్గర ఒక చేప దొరుకుతుందంట. ఏం చేప? పులసన. హల్లెలూయా. పులసన. ఆ చేప టేస్టీగా ఉంటుందంట. ఎందుకు టేస్టీగా ఉంటుందంటే,
అది వాటర్కి ఎదురుగా ఈతుందంట. ఇట్ విల్ స్విమ్ అక్రాస్ ద రివర్. అన్ని చేపలు ప్రవాహంలో కొట్టుకోపోతే ఈ చేప మాత్రం ప్రవాహానికి ఎదురుగా ఈతుందంట. అందుకే ఆ చేప చాలా టేస్టీగా ఉంటుందంట. సో రాజమండ్రి అటు సైడ్ పోతే ఖచ్చితంగా ఆ చేపని ఏమంటారు, వండి పెడతారు. నేను కూడా తిన్నాను, చాలా రోజులు అయింది, ఆ రుచి మర్చిపోయాను, టేస్ట్ మర్చిపోయాను. హల్లెలూయా. సో నువ్వు రుచికరమైన చేపగా మారాలి అంటే యేసయ్య కోసం లైఫ్లో ఎదురు ఈదడం నేర్చుకోవాలా. ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళు, ప్రభువా ఎన్ని రోజులు, ప్రభువా నేను భరించలేను, ప్రభువా నన్ను వదిలేయ్. బట్ రుచికరమైన చేపగా నువ్వు యేసయ్య కోసం మారాలంటే కష్టాలకి ఎదురీదాలా, బాధలకి ఎదురీదాలా, నీకున్న సమస్యలకి ఎదురీదాలా. ఎదురీదినప్పుడే యూ విల్ బికమ్ ఎ టేస్టీ ఫిష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యువర్ లార్డ్. ఎంతమంది టేస్టీ ఫిష్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది బొచ్చ ఫిష్ కావాలి? బొచ్చ ఫిష్ ఏం తెలుసా, చాలా తక్కువ ధరకు దొరికే ఫిష్. అది పెద్దగా ఉంటుంది కానీ తక్కువ ధరకు దొరుకుతుంది. అన్ని ముండ్లే ఉంటాయి దాంట్లో. ఎవరు తినడానికి ఇష్టపడరు. అబ్బా బొచ్చనా, ఆ బొచ్చ చేప వద్దబ్బా, అన్ని ముండ్లే దాంట్లో. కానీ పులసలో ఆ చేపలో, ఎదురీదే చేపలో మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు తీసేసి హ్యాపీగా చేప నోట్లో పెట్టుకొని తినొచ్చు. కొందరు నోళ్ళలో నీళ్ళు ఊరుతున్నాయి నాకు తెలుసు. హల్లెలూయా. సో రుచికరమైన చేపగా దేవుడిని చేయాలనుకుంటున్నాడు. అండ్ లైఫ్లో ఎదురు ఈదడం నేర్చుకోండి. బీ ప్రిపేర్డ్ టు స్విమ్ అక్రాస్ ద రివర్. అండ్ అదే శాంటిఫికేషన్ ప్రాసెస్, అదే శుద్ధీకరణ, అదే దేవుడిని శుద్ధీకరించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. సో శుద్ధీకరించబడదాం. ద మోర్ యూ శాంటిఫై, చూడండి, ద మోర్ యూ కమ్ ఇన్ టు ద గ్రేటర్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎంతగానో శుద్ధీకరించబడితే అంతగా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలోకి వస్తావు. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్, ప్రవాహంలో కలిసిపోతాను అంటే నో ప్రాబ్లం, అలాగే ఉంటాం. బట్ యూల్ హ్యావ్ లెస్ వాల్యూ. నువ్వు కూడా చేపవే, నేను కూడా చేపనే. నేను ఎదురీతను నేర్చుకున్నాను, నా వాల్యూ నేను పెంచుకున్నాను. నువ్వు ప్రవాహంలో కొట్టుకుపోతున్నావు, నువ్వు కూడా చేపవే, కానీ నీ వాల్యూ తక్కువ. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య చేతిలో రుచికరమైన చేపగా మారదాం. మనకొచ్చిన సమస్యలు, కష్టాలు ఎదురీదుదాం. ఆమేన్. అండ్ ఎదురీదినప్పుడు, అండ్ గాడ్స్, ద మోర్ యూ శాంటిఫై, the more you share in His holiness. The more you share in His holiness, the more you'll have access to your God. Hallelujah. Hallelujah. మనము ఆత్మీయత విషయంలో ఒక విజన్ కలిగి ఉన్న గుర్తుపెట్టుకోండి. వీ షుడ్ హ్యావ్ ఎ విజన్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్. మీ అందరికీ ఒక దర్శనం ఉండొచ్చు. మీరు లైఫ్లో ఒక విల్లా కొనాలని, ఒక ప్లాట్ కొనాలని, ఒక ల్యాండ్ కొనాలని, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని, ఇలాంటి చాలా ప్రణాళికలు పెట్టుకొని ఉంటారు. బట్ ఇవన్నీ పక్కకు పెట్టి హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆ విజన్ స్పిరిచువల్ లైఫ్కి ఎలా ఉండాలంటే, నేను శాంటిఫై కావాలా, నేను శుద్ధీకరణలోకి రావాలా, నేను దేవుడి పరిశుద్ధతలో నేను పాలిభాగస్తులు కావాలా. హల్లెలూయా. సో విలువని పెంచుకునే విషయం నీ చేతుల్లోనే ఉంది. బీ ఎ టేస్టీ ఫిష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చాలా సమయం అవుతుంది. సో నెక్స్ట్ వీక్ ఐ విల్ షేర్ ద సెకండ్ హాఫ్. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యూ, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం. వి ఆర్ క్లెన్స్డ్. ప్రభువైన క్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. ప్రభువైన క్రీస్తు రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడ్డాం. వి ఆర్ శాంటిఫైడ్, వి ఆర్ శాంటిఫైడ్, వి ఆర్ మేడ్ రైచియస్, వి ఆర్ రిడీమ్డ్, వి ఆర్ క్లెన్స్డ్. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా నన్ను శుద్ధీకరించినందుకు వందనాలు, నన్ను శుద్ధీకరించినందుకు వందనాలు, నన్ను నీతిమంతులుగా చేసినందుకు వందనాలు. ప్రభువా నన్ను విమోచించినందుకు వందనాలు. ప్రభువా నన్ను
నా అపరాధ భావము నుంచి, నా మనస్సాక్షి నుంచి నన్ను కడిగినందుకు నీకు వందనాలు.